జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు సంచలనంగా మారాయని చూసుకోవచ్చు. గత కొద్ది రోజులుగా దీనిపై అయితే వివాదం కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక మీడియా ఛానల్‌లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారని, అమిత్ షాతో వైఎస్ జగన్‌ను జైల్లో పెట్టాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అమిత్ షా గారిని కోరారని, దీనికి బదులుగా అమిత్ షా మనకు చంద్రబాబు నాయుడు అలాగే జగన్ ఇద్దరు కూడా మిత్రులే అని, చంద్రబాబు నాయుడు తాత్కాలిక మిత్రుడు అయితే జగన్ శాశ్వత మిత్రుడని, జగన్ జైలు వేసే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా అమిత్ షా పవన్ కళ్యాణ్‌తో చెప్పినట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక మీడియా ఛానల్‌లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు జనసేన కావచ్చు, టీడీపీ నేతలైతే చాలా అగ్రెసివ్‌గా అయితే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. పలు చోట్ల కూడా నాగేశ్వర్‌పై ఏపీలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా అని చెప్పేసి కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత సడన్‌గా ఇప్పుడు ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ వ్యాఖ్యలు చేయడంతో అయితే ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య అయితే కొంచెం ఉద్రిక్తత నెలకొంది. చాలామంది కూడా అటు జనసేన కావచ్చు, ఏపీ నేతలకు హైదరాబాద్‌లో పనేంటని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ఏపీకి చెందిన చాలామంది కూడా మన హైదరాబాద్‌లో ఆస్తులున్నాయి, స్థలాలున్నాయి, వాళ్ళ శాశ్వత భవనాలు, బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళ నివాసాలున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం కూడా సరైంది కాదని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే 2 ప్రాంతాలు అంటే ఏపీ, తెలంగాణ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. ఇది సరైంది కాదని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పినప్పటికి కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన వైసీపీ నేత అని చెప్పేసి కూడా వైసీపీ కండువా కప్పి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఆయన ఆగ్రహానికి కారణం కావచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం అన్నదమ్ములా విడిపోయాం, అన్నదమ్ములా ఉండాలి తప్ప ప్రతిసారి ఏపీ, ఆంధ్ర అని చెప్పేసి కూడా 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రెస్ మీట్ అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు కొంతమంది జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత జనసేన తెలంగాణ నాయకులు పెట్టి కూడా చాలా పౌరుష పదజాలంతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది కూడా సరైన పద్ధతి కాదు. ఏదైనా కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల కూడా ఇరు ప్రాంతాల మధ్య గ్యాప్ పెరుగుతుంది తప్ప మరేం కాదు. సో ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ, ఆంధ్ర అన్నదమ్ములా కలిసి ఉండాలి తప్ప ఎప్పుడు కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు మాట్లాడకూడదని చెప్పేసి కూడా చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.